అయితే ఇక్కడ ఇప్పటికి మాకు అందిన సమాచారం ప్రకారం వెబ్సైట్ లో వార్తల్లో చెప్తున్నారు ఇప్పటికి 13 మంది మృతులయ్యారని. మీకు అందిన సమాచారం ఏంటి అక్కడ? 13 మంది అయితే అఫీషియల్ గా అయితే శివైక్యం చెందడం అయితే జరిగింది. ఇది ఇంకో 3-4 కొంచెం నంబర్స్ పెరిగేటువంటి సూచనలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పేలుడు జరిగింది ఒక కార్ కి అయినా కూడా ఆ పేలుడు ఒకదానికి ఒకటిగా అంటుకొని పక్కన ఉన్నటువంటి మరో 3 కార్లు కూడా పేలుడికి సంభవించడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ సూచనలు కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇందులో ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఒక చర్య అని కూడా చెప్పుకోవచ్చు. చర్య అని నేను ఎందుకు అంటున్నాను ఇంత బలంగా అంటే, ఫరీదాబాద్ లో జరిగినటువంటి పొద్దున జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో సైనిక సంస్థలు చేసినటువంటి దాడిలో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఈ డాక్టర్లు ఒక 3 ముస్లిం డాక్టర్లు వాళ్ళ ఇంట్లో ఆర్డిఎక్స్ కూడా దొరికింది. అవును, విష రసాయనాలు, ఆర్డిఎక్స్, అలానే స్టెథోస్కోప్ పైననే AK-47 కూడా దొరకటం అయితే జరిగింది. సింబాలిక్ గా చెప్పాలంటే స్టెథోస్కోప్ అనేది ప్రాణాలు కాపాడేది, AK-47 అనేది ప్రాణాలు తీసేది. వీళ్ళ ఉగ్ర తీవ్రత, వీళ్ళ ఎంత తారాస్థాయికి చేరిపోయిందంటే స్టెథోస్కోప్ మరియు AK-47 కూడా దాని మీద ఒకటి పెట్టి వీళ్ళు కొనసాగుతున్నారు అంటే దేశం ఎటుదారి తీస్తుంది, వీళ్ళ మూలాలు ఇంకా ఎంత డీప్ గా ఉన్నాయనేది కూడా సామాన్య జనం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎంత కాదనుకున్నా ఉంది. ఖచ్చితంగా ఉంది.